దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటారు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తారు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటారు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తారు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది.
ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.
మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టాడు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టాడు? అనేది మిగిలిన కథ.
ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టాడు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది.
ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టాడు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి.
ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దళపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దళపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దళపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దళపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. హెచ్ వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దళపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దళపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దళపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దళపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దళపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దళపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దళపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దళపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దళపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు.
అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. హెచ్ వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టాడు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. హెచ్ వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి
దళపతికి అవకాశం కల్పిస్తారు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దళపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దళపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దళపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దళపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దళపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టాడు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దళపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దళపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దళపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దళపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దళపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దళపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దళపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దళపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దళపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టాడు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దళపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దళపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు.
కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టాడు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా.
దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దళపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటారు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దళపతికి అవకాశం కల్పిస్తారు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దళపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దళపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దళపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దళపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దళపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దళపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దళపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దళపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దళపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దళపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దళపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దళపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దళపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దళపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దళపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో
ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దళపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. హెచ్ వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దళపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దళపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దళపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దళపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దళపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దళపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దళపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టాడు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దళపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దళపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. హెచ్ వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు.
నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటారు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టాడు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్,
రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశారు, విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. హెచ్ వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటారు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తారు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశారు, విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది.
సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టాడు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు
బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. హెచ్ వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది.
ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. హెచ్. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె. నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటారు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టాడు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. హెచ్. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె. నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు.
అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తారు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.
జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. హెచ్ వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టాడు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. హెచ్ వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ
ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దళపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దళపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దళపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దళపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దళపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దళపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దళపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దళపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దళపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దళపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దళపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దళపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దళపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దళపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దళపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దళపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దళపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్.
ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దళపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. హెచ్ వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దళపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటారు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దళపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దళపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దళపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దళపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దళపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దళపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టాడు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దళపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దళపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. హెచ్ వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు.
నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దళపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దళపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దళపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దళపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దళపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దళపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దళపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టాడు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దళపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దళపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దళపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దళపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దళపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దళపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దళపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దళపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్,
రోజా రంగస్వామి పథకాన్ని దళపతి ఎలా అంతం చేశాడు, విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దళపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దళపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. హెచ్ వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దళపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దళపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దళపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దళపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దళపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగస్వామి, ప్రకాష్ రాజ్ తో దళపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగస్వామి పథకాన్ని దళపతి ఎలా అంతం చేశాడు, విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దళపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దళపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది.
సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు. దరపతి వెట్రి కొండాన్ విజయ్ కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే తన తల్లిని చూడటానికి జైలు అధికారి దరపతికి అవకాశం కల్పిస్తాడు. కాని ఆ కారణంగా ఆ అధికారిపై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దరపతి ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి, మమితా బైజు
బాధ్యత దరపతిపై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దరపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు? ఈ మధ్యలో జాన్ హిమ్లర్, బాబీ డియోల్ పాత్ర ఏమిటి? అతని టార్గెట్ ఏమిటి? మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి, ప్రకాష్ రాజ్ తో దరపతికి ఉన్న గతం ఏమిటి? చివరకు జాన్, రోజా రంగసామి పథకాన్ని దరపతి ఎలా అంతం చేశాడు? విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టారు? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే దరపతి విజయ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో దరపతి విజయ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. జాన్ హిమ్లర్గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మమితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. హెచ్ వినోద్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ జన నాయకుడు సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం ఆకట్టుకోదు.